స్వాగతం. లోటస్ అగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడి కోట్లు కురిపిస్తుంది. ముందుగా తలకాయ వార్తలు చూద్దాం, అటెనక వార్తలకు పోదాం. నకిలీ బంగారం పబ్లిక్ జర భద్రం. ఫుడ్ పాయిజన్ తోని పిల్లల దవాఖాన్ల తల్లిదండ్రులను లోపలికి పోనించలేరులా. అంబేద్కర్ కు అవమానం కేసు పెట్టిండ్రు వాడున్న జనం. పంట పొలాల పాట ఇళ్ల సమస్య తీర్చాల్సిందేనట. ధర్నా ఎత్తున్న రైతులు పట్టించుకోని అధికారులు. బువ్వ కోసం చెత్తేరుకుంటున్న మల్లయ్య మామ. మా మామ నిన్న శాతనైతలేదని ఆడకట్టుకున్న ఆడోళ్ళందరితోని ముచ్చట్లు పెట్టుకుంటా పొద్దెల్ల తీసిండు. మరి ఇయ్యాల ఏం ముందటేసుకున్నాడో పిలుద్దామో పారి. మామ ఓ మామ. ఓ కెమెరా అన్న గా చెత్త ఏరుకునే శాంతి ముఖం మీద కెమెరా పెట్టే. ఓ మామ పిసగిట్లా వేసిందా నీకు? గా చెత్త ఏరుకుంటానమేంది? వచ్చినావా? అత్తవు నువ్వు ఎందుకు రావు? నువ్వు అత్తవు నాకు ఎరికే. నీకేం పని ఉన్నది? ఏమైనా నాయబడి పాడేనా? అరే నన్ను ఏ పని చక్కగా చేసుకొని అన నువ్వు. ఓ మామ ఈ నౌకరి కాకపోతే ఇంకో నౌకరి. నాకు తెలియకుండా నీ నౌకరు ఎవరు తీసిరు ఎప్పు? అయినా గా చెత్త ఏరుకుంటానమేంది? ఈమె పెద్ద బీదర్ పైల్వాలని ఈమెకు చెప్పి నౌకరి తీసేస్తారట. అయినా నా నౌకరి తీసేసి నన్ను ఎవరు చెప్పిన నలికుట్లానా నీకు? నౌకరికి పోకపోతే గా చెత్త పని ఏంది మరి? మీ అత్త లొల్లి పెట్టుకొని బువ్వండలేదా పోరి? అత్త అలిగిపోవుడు ఇవాళ కొత్త ఏం కాదు కదా మామ. నువ్వు అత్తను కొట్టుడు, ఆమె అలిగి ఇంటికి పోవుడు, తప్పైందని ఇంకోసారి కొట్టనని బతిమలాని మళ్ళా తోలుకొచ్చుకుడు మీ ఇద్దరికి అలవాటే కదా. అయినా అత్త అలిగిపోవుడుకు నువ్వు చెత్త ఏరుకుడుకు ఏంది సంబంధం చెప్పు నాకు. అదేమో అలిగిపా, నాకేం బువ్వండ రాదా? మరి బువ్వెట్లా చెప్పు. అంటే ఇప్పుడు నువ్వు ప్లాస్టిక్ పేపర్లు ఏరుకొని అవి అమ్మి వచ్చిన పైసలతోని హోటల్లో బువ్వ తింటావన్నట్టు. ఎన్ని బాటిళ్ళు ఎంత చెత్త ఏరితే నీకు బువ్వకు సరిపోయే పైసలు రావాలి మామ. అరే నీ చెత్త మీదకు ఏ ముచ్చట చక్కగా అర్థం కాదా అనే పోరి? ఇలా చెత్త ఏరితే చాలు మంచిగా కడుపు నిండా బువ్వ పెడతారు. బువ్వ ఒక్కటే కాదు, అప్పడాలు, పాపడాలు, పెరుగు, పచ్చడ అరొక్కటి పెడతారు. మంచిగా కమ్మగా తిని పంట. ఇక మీ అత్తతో నాకేం పని లేదు. ఏంది ఇలా చెత్త ఏరితే ఒక్క పూట బువ్వ పెడతారా? నీకెవరు చెప్పిర్రి ముచ్చట? ఇంతకు చెత్త ఏడిస్తావు, నీకు బువ్వ ఎవరు పెడతారు అసలు? అరే ఈ చెత్త తీసుకుపోయి హోటల్ ఇచ్చినావు అనుకో, ఇలా చెత్త తీసుకొని కడుపు నిండా బువ్వ పెడతారు. అరే నీకు ఏ ముచ్చట తెలియదే పోరి? అబ్బా నువ్వు బాగా తెలివి కల్లోనివే మామ. ఇంతకు చెత్త ఏ హోటల్ ఇచ్చి బువ్వ తింటావు చెప్పు? అరే బుజ్జి నీతో మాట్లాడుకుంటా చెత్త బాగానే ఏరినే. ఇక హోటల్ ఇస్తా చెత్త బాగా అయింది కాబట్టి నీకు కూడా బువ్వ పెడతారు. పట్టుకత్తా నీకు కూడా తెస్తా. అట్నా? సరే పట్టుకొని రా చూద్దాం. ఓ అన్నా చెప్పు. ఇగో చెత్త తీసుకొని బువ్వ పెట్టు, పట్టుకోపోతా. చెత్త తీసుకొని భోజనం నీకు పెడతామని చెప్పిన చెత్తనా కొడుకు ఎవడయ్యా? ఓ పోయి బొవ్వలేదు ఇవ్వలేదు పో. పెట్టవా? పో. ఇదంతా అచ్చిగేరే కాదు. అయిందా? మంచిగా అయిందా? మామ చెత్త తీసుకొని బువ్వ పెడతారని ఎవరు చెప్పిర్రు నీకు? శర్రిగాడి చెప్పిండే బుజ్జి. బుజ్జి ఇగో ఈ ముచ్చట ఆఫీసులో చెప్పకు, ఉద్యోగి పోతుంది. జర పుణ్యం ఉంటుంది చెప్పకు. మామ చెత్తకు బువ్వ పెట్టేది నిజమే. నేను కూడా ఇవాళ వాట్సాప్లో చూసిన, కానీ నువ్వు పోయిన హోటల్లా కాదు. ఏంది నిజమేనా? ఏ హోటల్లో పెడతారు బువ్వ? ఏ ఆగు చెత్త ఎత్తుకుంటావు. ఎక్కడ పెడతారో చెప్పు, అక్కడికే పట్టుకొని పోతా. గా తొందరనే అద్దనేది. చెత్తకు బువ్వ పెట్టేది మన హైదరాబాద్లో కాదు మామ, అసలు ఈ రాష్ట్రంలోనే కాదే. అయ్యో ఇక్కడ కాదా? ఎక్కడ మరి? అనవసరంగా గింత చెత్తేరినా నేను. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అంబికాపూర్లో గార్బేజ్ కేఫ్లా
కిలో చెత్త తీసుకొని ఒక్కరికి సరిపడా బువ్వ పెడతారు అన్నట్టు. ఇక గా వార్త వాట్సాప్లో చూసిన శరిగాడు నీకు చెప్పినట్టున్నట్టు. ఇక నీకు ఏ ముచ్చట పూర్తిగానే అలవాటు లేదు కదా, తొందరపడి నువ్వు మన హైదరాబాద్లో అనుకున్నట్టున్నావు కానీ చక్కగా ఆఫీస్కి రా. మన హైదరాబాద్లో కూడా పెడితే మంచిగుండు బుజ్జి. రోజు నేను ఆఫీస్కు నడుచుకుంటా రాగా మంచిగా కిలో చెత్త ఎరుకుందును, పువ్వ తిందును మంచిగా. ఇక్కడ కూడా పెడితే మంచిగుండు. ఇక మన సర్కారోళ్ళు ఇచ్చిన హామీలే తుంగల దొక్కిండ్రు. గార్బేజ్ కేపులు పెడతారా ఏమో, ఈ వార్త బగ్గ వైరల్ అయినాక పెడతారో లేదో మరి చూడాలి. మనం బంగారం కొనేటప్పుడు 1కి 10 సార్లు చెక్ చేసుకొని కొంటాం, ఎందుకంటే అది నకిలీదా ఒరిజినల్దా అని తెలుసుకోనికి. అట్నే జోకేటప్పుడు కూడా దగ్గరుండి జోక్పించుకుంటాం, ఎందుకంటే బాగా పిరం కదా. కానీ గీ అన్న బంగారం తీసుకున్నాక ఇంటికి పోయి ఇప్పి చూస్తే ఎంత షాక్ అయిందో. ఇప్పుడు గీ ముచ్చడి చెప్తే మీరు కూడా గంతే షాక్ అవుతారు. మరి నమ్ముతలేరా? చూడుర్రి. యోగిడ చూడురి బంగారం ఎంత చెక్కున మెరుస్తుందో. గాజులు, నక్లెస్లు, దేవుని ఫోటోతో ఉన్న ఉంగురాలు. అయితే ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటారా? ఇగో గీ అన్న చెప్తాడు ఇనుర్రి. బ్యాంక్ లో మావాడు బంగారం హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడండి. చేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరి వేములవాడకు రావడానికి మార్నింగ్ 8 o'clock అయింది బై బస్సు. వచ్చి అక్కడ వాడి షాప్ లో కట్ చేసుకొని తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా ఇట్లా సిల్వర్ అని ఫైండ్ అవుట్ అయిన తర్వాత, చూడండి సిల్వర్ అని ఫైండ్ అవుట్ అయిన తర్వాత ఇమ్మీడియట్ గా మాకు కాల్ చేసిండు. మాకు కాల్ చేసిన వెంటనే మేము వెహికల్ తీసుకొని ఇక్కడికి వచ్చినాం. మధ్యాహ్నం 3 గంటల వరకే వచ్చేసినాం. వచ్చి బ్యాంక్ వాళ్ళని అడిగితే వాళ్ళ నుంచి నో రెస్పాన్స్. వాళ్ళు ఏమంటున్నారంటే మా దగ్గర నుంచి వన్స్ బయటకు వెళ్ళిన తర్వాత మాకేం సంబంధం లేదు, మీరు ఏమన్నా ఉంటే ఇక్కడనే చెక్ చేసుకోవాలి అంటున్నారు. కానీ మేము అంటున్న విషయం ఏంటంటే మేము తీసుకున్న ఆర్నమెంట్ ఏదైతే ఉందో అది ఏ ఒక్కటి కూడా మేము ఐటమ్ కరిగించలేదు, జస్ట్ కట్ చేసిన మాత్రమే. ఈ కట్ చేయడం కూడా మాకు ఇక్కడ సాధ్యం కాదు. బ్యాంక్ వాళ్ళ నుంచి నో రెస్పాన్స్. వన్స్ మా దగ్గర నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మాకు సంబంధం లేదని దాటేస్తున్నారు. దీన్ని ఈ మొత్తం 12,80,400 రూపాయలు కట్టిన దానిలో కొంచెం కూడా బంగారం లేదు. మేము మొత్తం నష్టపోతున్నాం మా వాడు. అగో ఇన్నారు కదా 12 లక్షల బంగారం అట. ఈయనే చెక్ చేసుకోవాలి. ఇంటికి పోయి చెక్ చేసుకున్నావు కాబట్టి మాకు సంబంధం లేదంటున్నారు. లోపల సిల్వరు, బయట బంగారు కల్లరు. వారం రోజుల సంచి ఇదే లొల్లి అంట. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు పట్టణంలో ప్రైవేట్ గోల్డ్ లోన్ దుకాణం. ఇంత ముందుకు ఎవరో ఇద్దరు ఈ వస్తువులనే పెట్టిరని చెప్పేసి ఇగో అన్యం పుణ్యం ఎరగని గీ అన్నకు కూడా గీ వస్తువులనే అంటగా ఇచ్చిర్రు. ఈ అన్నకు డౌట్ వచ్చి ఇంటికి పోయి ఇలా దుకాణంలో పోసి చూసిండట కొద్దిగా. అంతా ఏముంది మీన మినుగులు లోపల పురుగులు అన్నట్టే, లోపల సిల్వరు బయట బంగారం పూత. అబ్బో 12 లక్షలు నచ్చపోతిరా నాయన అని రప్ప రప్ప బ్యాంక్ కార్డు కురుకొస్తే మాకు సంబంధం లేదని చేతులు ఎత్తిరు. చూడండి మీరే చూసి మాట్లాడండి. ఇప్పుడు ఇందులో ఏమన్నా ఉందో ఆలోచించి చెప్పండి. ఇక ఈ ముచ్చట మీద కేసు కూడా అయ్యిందంట. ఇంత ముందు కూడా ఇక్కడ బాగానే గిట్లనే అవుతున్నాయంట. ఇగో మొత్తం ముచ్చట ఏందో పోలీస్ అనే చెప్తాడు నుర్రి. 6-7 నెలల తర్వాత వారు కంపెనీకి సంబంధించి ఆడిటర్స్ వచ్చి అట్టి గోల్డ్ని నకిలీదని తేలడంతో వారిని సంప్రదించగా వారు అందుబాటులో లేరు. దాని ద్వారా వారు పోలీసుని మమ్మల్ని సంప్రదించడం జరిగింది. మా విచారణలో భాగంగా వంశకృష్ణ వ్యక్తిని గతంలోనే అరెస్ట్ చేసి అతని ద్వారా పూర్తి వివరాలు సేకరించడం జరిగింది. ఇతను గత 2023 సంవత్సరంలో ఫిన్కార్ అనే సంస్థలో అతనితో పాటు ముఖ్యంగా పూజారి శ్రీనివాస్ అనే వ్యక్తి మరికొంతమంది అతను తెలిసిన ఒక వ్యక్తులను ఈ విధంగా కస్టమర్లుగా పెట్టి ఇదే విధంగా ఫేక్ గోల్డ్ పెట్టి చాలా సంస్థల్లో వీరు లోన్ తీసుకున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం పూజారి శ్రీనివాస్ పరారిలో ఉన్నాడు. అదేవిధంగా వీరు పూజారి శ్రీనివాస్ మరియు హైదరాబాద్ సంబంధించిన 10 వ్యక్తుల మీద కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కేసులు నమోదైనట్టు మాకు తెలిసింది. నాయన ఏడజూడు ఇవే మోసాలు, ఏడజూడు ఇవే మనుషులు పుణ్యానికి బతుకుడు నేర్చుకున్నారు. పోన్రి ఈ నకిలీ బంగారం పెట్టి బ్యాంక్ వాళ్ళనే బోల్తా కొట్టించినాక నకిలీగాడేవాడో తొందరగా దొరకబట్టి లోపలేయాలని కోరుతున్నారు పబ్లిక్. సర్కారోళ్ళు గీ ముచ్చట మీదనే ఓ కమిటీ వేసిర్రు.
ప్రతిపక్ష పోలు గీ ముచ్చట మీదనే అంతట తిరిగి అన్ని రాసుకొని ఓ బుక్ తయారు చేసి అది పెద్ద సార్ దగ్గరికి తీసుకుపోయి ఇచ్చిర్రు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా గట్టిగానే గరమైతాడు గీ ముచ్చట మీద. కానీ ఈ ముచ్చట మాత్రం ఎప్పట్లెక్కనే నడుతుంది. గా ముచ్చట ఏందో మీరే చూడుర్రి. అబ్బా దినదినం పుట్టలకెళ్ళి సీమలు బయటికి వెళ్ళినట్టే ఈ ఫుడ్ పాయిజన్ ముచ్చట్లు బయటకు వస్తున్నాయి పోన్రి. ఓ దిక్కు ప్రజాపాలన సంబరాల సర్కారులు మునిగి తేలుతుంటే ఇంకో దిక్కు ఫుడ్ పాయిజన్ లై పిల్లలు దావకాల షరీక్ అవుతుర్రు. ఇగో నిన్న వికారాబాద్ జిల్లా తాండూరు మండలం సాయిపూర్ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లా 30 మందికి ఫుడ్ పాయిజన్ అయిందటుల్లా. వెంటనే దావకాలకు తీసుకుపోయిర్రు. ఇగో బువ్వ ఎంత ముద్దుకున్నదో ఈ బుజ్జి చెప్తుంది నూరి. రాత్రి కూడా మొత్తం అన్నం మెత్తగా ఉన్నాయి, పురుగులు వస్తున్నాయి సార్. మొత్తం పప్పు కూర ఇట్లా నీళ్ళలాగా వస్తున్నాయి ప్లేట్లు వేస్తే. వార్డెన్కి చెప్తే మేడంకి కూడా చెప్తే ఏం పట్టించుకుంటలేదు సార్. ఎన్నిసార్లు చెప్పినా మంచిగా చెప్పిస్తా అంటే కానీ ఏం కడుపులో మాకు పురుగులు అన్నం నీళ్ళ చారు సుడుర్రి బువ్వ ఎంత ముద్దుకుందో. ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకుంటలేరంట. ఇగో పాపం నొప్పి తట్టుకోలేక మమ్మీ మమ్మీ అనుకుంటా ఎట్లా తల్ల తిడుతుందో చూడుర్రి. ఈ పిల్లల్ని చూడటానికి వాళ్ళ తల్లిదండ్రులు హాస్టల్ కాడికి పోతే పిల్లల్ని చూడటానికి పర్మిషన్ కావాలని చెప్పేసి గేట్లకు తాళాలు వేసిర్రు. లోపలనే మెడికల్ క్యాంప్ పెట్టి విద్యార్థులకు ట్రీట్మెంట్ చేస్తుర్రట. మా పిల్లల్ని మమ్మల్ని చూడనియరా అంటే పోలీసు వాళ్ళు అడ్డం పడుతుర్రు. గంట సేపు నుంచి వచ్చినా కూడా పర్మిషన్ లేదని బయటనే నిలబెట్టిర్రు. పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయిందని ఎట్లున్నారో చూడటానికి వస్తే తల్లిదండ్రులంగా అలవనిత్తలేరు సర్కారోళ్ళు. భయం ఉంటే అట్లా చేయరు, భయం ఉంటే అట్లా చేయరు. ముద్దుగుంది పోన్రి వీళ్ళు బువ్వ పెట్టరు, తల్లిదండ్రులను ముచ్చట బయటికి రాకుండా కలవనియరు. పర్మిషన్ అడగాలంట. ఎవరితోటి పర్మిషన్? అర్ధగంట 15 నిమిషాలు మేము ఇంటికి బయటికి మాట్లాడి వెళ్ళిపోవాలంటే చూపిస్తలేదు గంట మేము వచ్చి. ఓ దిక్కు బడి పిల్లలకు బువ్వ పెట్టేందుకు దిక్కు లేదు కానీ ఇంకో దిక్కు మైక్ అందుకొని 1 కోటి మందిని ఆడపిల్లల్ని కోటీశ్వరులను చేస్తామని చెప్పేసి సర్కారులు ఊపదంపుడు మాటలు చెప్తున్నారని బాగానే గరం అవుతుర్రు పొలిటికల్ ఎనలిస్టులు. దీని మీద కమిటీలు వేసినా ఆగుతలేవు, అటు బీఆర్ఎస్ వాళ్ళు గురుకుల బాటాన్ని పెట్టినా ఆగుతలేవు. ఏ చేసినా కూడా వీళ్ళకైతే సోయొత్తలేదు. ఇంకా మునుముందు ఇట్లా ఎన్ని అవుతాయో ఎప్పుడు రేవు కొత్తదో పోన్రి. సర్కారు మాత్రం ప్రతిపక్షాల మీద పెట్టి చేతులు దులుపుకుంటుంది. ఇంకెప్పటికి మేలుకొత్తదో సర్కారులకు మరి. ఫార్మింగ్ బరాబర్ ముచ్చట్లు. అంబేద్కర్ అంటే తెలియని మనిషి ఉండరు. మన దేశంలోనే కాదు బయట దేశాలలో కూడా మస్తు తెలుసు అంబేద్కర్. ఇక ఆయన మన దేశానికి చేసిన సేవలు అసొంటి. మరి మన దేశానికి రాజ్యాంగం రాసిన గొప్ప వ్యక్తి. ఇక అసొంటి అంబేద్కర్ని గుండెలు పెట్టి కొలుసుకోవాల్సింది పోయి గిడ ఓ బట్టె భాషగాడు చేసిన పని చెప్తే మాత్రం మామూలు కోపం రాదు పోన్రి. ఇంతకీ ఆడు ఏం చేసిండో ఎరికైనా చూడుర్రి. అంబేద్కర్ అంటే అందరివాడు. ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చి ఏ మనిషి ఏ విధంగా బతకాలో చెప్పినవాడు. ఓ దిక్కు దేశ విదేశాలలో కూడా అంబేద్కర్ బొమ్మను పెట్టుకొని అంబేద్కర్ యొక్క చరిత్రను స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్తుంటే మన తాన చూడిరి గీడేం చేస్తాడో. అన్న తిన్నవారా? ఏం కుర్రా కుర్రే పోవాలి నాకు తిన్నావా? కానీ చెప్పు ఇంకేంటి విశేషాలు? ఏం చెప్పు ఇంకేంటి విశేషాలు చెప్పు. పిల్లం బిడ్డలు బాగున్నారా?
ఇక్కడ బిగ్గర దాగి అంబేద్కర్ బొమ్మ పట్టుకున్న పేరు కుమార్ అంట. వీని పేరే రాజు గాని వీడు చేసే పనులన్నీ బూసే. ఇది ఏడ జరిగిందంటే మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడెం మున్సిపాలిటీ పరిధిలో బండ్లగూడెం రాజీవ్ గృహకల్ప కాలనీలా ఈ ముచ్చట జరిగింది. ఇంకా వీడు బిగ్గర దాగి వీని చేష్టలు చూడురి. పన్ను రారా ఇంకే విశేషాలు అంబేద్కర్ ఇంకేం దిగుపే అంబేద్కర్ ఇగో ఇడు చేసిన ఉద్దారకాన్న అంతా అవతలు ఉన్నాడు ఫోన్లకు వీడియోలు తీసి సోషల్ మీడియాలోకి ఇడిసేసరికల్లా బగ్గా వైరల్ అయింది. ఇక వీనైతే కామెంట్లల్లా తిట్టు లేవు పోన్రి. ఇక వీని మీద కీసర మండల్ అంబేద్కర్ సంఘం కమిటీ వాళ్ళు అయితే కీసర పోలీస్ స్టేషన్ లో పోయి కేసు పెట్టిర్రు. ఇక అడున్న పోలీసు వాళ్ళు వెంటనే కేసు కట్టి ఆ బట్టబాసి గాని రిమాండ్ కూడా పంపించిర్రట. అంబేద్కర్ పుట్టిన దినాన్ని, అంబేద్కర్ చనిపోయిన దినాన్ని, రాజ్యాంగాన్ని ఆమోదం తెలిపిన దినాన్ని మన తన పండుగ లెక్క చేస్తారు. విగ్రహాలకు పూలదండలేసి నివాళులు అర్పిస్తారు. గసంటి గొప్ప అంబేద్కర్ కి ఇంత అవమానమా? అసలు ఎటుపోతుంది భారతదేశం? ఇప్పటికీ మనం వింటూనే ఉన్నాం అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేయడం, అంబేద్కర్ గారిని అవమానించడం, అంబేద్కర్ చరిత్రను వక్రీకరించడం చూస్తూనే ఉన్నాం. ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని కేసులు పెట్టినా ఇయో గిసొంటి అయితే తగ్గుతలేవు. పోలీస్ అన్నలు మల్లోపారి గిసొంటిది ఎవడు ఏకుంటా జరిగింది గట్టిగానే అరుచుకోరా అని అంటుర్రు అడున్న పబ్లిక్. అబ్బా ఈ కాంగ్రెస్ లో గెలిచిన లీడర్లకు ఏడికి పోయినా కూడా సురకలే పోండ్రి. ఇండ్లు చూస్తలేరు, రోడ్డు చూస్తలేరు, ఏడ పడితే అన్నే. మీరు ఇస్తానన్న 6 గ్యారెంటీలు ఏవి అని నిలదీస్తూనే ఉన్నారు. ఓ దిక్కు ప్రతిపక్షాలు అయితే ఇంకో దిక్కు పబ్లిక్. ఇక ఇన్ని రోజులు తిట్ల పురాణం, బతిమలాడు, ఎనకేసుకునుడు చూసినాము. కానీ ఇది వెరైటీ నిరసన. ఏం చేస్తారో ఎరకైనా చూడు రోపారి. ఎలక్షన్లు వచ్చిందంటే చాలు పార్టీల మీద, నాయకుల పేరు మీద పాటలు కైగట్టి పాడుతూనే ఉంటారు. ఇక నాయకుల పాటలు, పార్టీల పాటలు, పార్టీల కార్యకర్తలు పొలం దున్నే కాడ, దుక్కు దున్నే కాడ, విత్తనాలు వేసే కాడ, పంట కోసే కాడ, పంట నూర్పే కాడ గా పాటలు వేసుకొని మస్తు ఎంజాయ్ చేస్తా అంటారు ప్రజలు. అయితే మన తెలంగాణలో రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు, ప్రజా సాంస్కృతిక కార్యక్రమాలని హైదరాబాద్లో ఉన్న ట్యాంక్ బండ్ మీద సాంస్కృతిక కార్యక్రమాల మీద ప్రోగ్రాంలు ఏర్పాటు చేసి సినిమా వాళ్ళని పిలిపించి సీటీ కొట్టిస్తా మామ, సినిమా చూపిస్తా మామ, అంటావా మామ అని పాటలు పాడిపించిన రేవంతంకు తెలంగాణ ప్రజలు మాత్రం కొత్త పాట కైగట్టి రేవంతం సార్కు సుక్కలు చూపిస్తాను. గా పాట ఇప్పుడు సోషల్ మీడియాలో గిరగిర 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 తిరుగుతూనే ఉన్నదిలా. గా పాట ఏంటిదో మీకు కూడా వినాలనిపిస్తుందా? ఇగో ఇనుల్లి. పెన్షన్ 4000 గోవిందా, గోవిందా గోవిందా. తులం బంగారం గోవిందా, గోవిందా గోవిందా. డిగ్రీ పిల్లలకు స్కూటీ గోవిందా, గోవిందా గోవిందా. 4000 పెన్షన్ గోవిందా, గోవిందా గోవిందా. కాంగ్రెస్ పార్టీ గోవిందా. విన్నారు కదా, గమ్మత్తుగా ఉన్నదిలే పాట. రైతు బంధు గోవిందా, తులం బంగారం గోవిందా, 4000 పింఛను గోవిందా, రేవంత్ సర్కారు గోవిందా. గిట్ల పాటలు పాడేకి రైతన్నలంతా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామం రైతులు అన్నట్టు ఎంత ముద్దుగా చక్కగా చేనుల నిలబడి అగో చేతుల బోర్డులు పట్టుకొని రేవంత్ సర్కారు మీద ఎట్లా పాట కైగట్టి పాడుతారో చూడుర్రి. మరి పార్టీ సర్కారు గిసొంటి పాటలు వినన్నా మరి ఇప్పటికైనా సోయి తెచ్చుకొని పథకాలన్నీ అమలు చేస్తుందా, లేకపోతే ఇనబడనోళ్ళ ముందట ఇనసొంపైన పాటలు ఎన్ని వాడితే ఉన్నదన్నట్టుగా సర్కారు వైఫల్యాల మీద ఎన్ని పాటలు కైగడితేంది. 100 రోజుల్లో అమలు చేస్తామన్న పథకాలు 365 రోజులు అయిపోయినా కూడా చేయకపోతుంది. ఏడాది నెట్టుకొచ్చినాం. ఏడాది నెట్టుకొచ్చిన వాళ్ళకి ఇంకో 4 ఏళ్ళు నెట్టుకొచ్చే నైపుణ్యం లేదా మాకని అనుకుంటారా ఏందో గాని. ఇప్పటికైనా సర్కారులు సోయి తెచ్చుకొని పథకాలు అమలు చేస్తారా, లేకుంటే తెలంగాణ ప్రజలు సర్కారు మీద రోజుకో పాట గిట్లనే కొత్తది కైగట్టి పాడుకునేటట్టు చేస్తారో చూడాలి మరి అంటారు ఈ ముచ్చట తెలిసిన తెలంగాణ ప్రజానీకం. వెంటనే 2 లక్షల వరకు రైతు రుణమాఫీ వెంటనే.
ఎద్దు ఏడ్చినా వ్యవసాయం బాగుపడది, రైతు ఏడ్చినా రాజ్యం బాగుపడది అని అంటారు. కానీ మన తాన మాత్రం రైతుకు వచ్చిన గోస ఎవ్వరికి రావద్దు పోర్రి. పంట వేసేటప్పుడు ఇబ్బందే, పంట పండించేటప్పుడు ఇబ్బందే, ఆఖరికి పంట కొనాలన్నా కూడా ధర్నాలు చేసే కాడికి వచ్చిందంటే రైతు బతుకు ఎంత ముద్దుగున్నదన్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఇంకో గీ రైతులను చూడరు ఎంత గోస పడతాన్రో. రైట్ చూస్తున్నారు కదా రైతుల గోస. పంట కొంటలేరని చెప్పేసి రోడ్డు ఎక్కిర్రు రైతులు పత్తి బస్తాలు పట్టుకొని. రోడ్డుకు అడ్డంగా కూర్చొని పత్తి కొనుగోలు చేయాలని చెప్పేసి నినాదాలు ఇస్తుర్రు. బగ్గ ట్రాఫిక్ జామ్ అవుతోని పోలీసు వాళ్ళు ఉరికొచ్చిర్రు. ఇగో ఆడికో లీడర్ వస్తే ఆ లీడర్ ను కూడా గట్టిగానే అరుచుకున్నారు, పంట కొనరాకుంటారా అని. 150 బండ్లన్నా మీరు ఎక్కువ మాట్లాడితే అన్ని బంద్ చేస్తా ఉంటారు సార్. బంద్ చేస్తే నేను ఊరుకుంటాను. లేదు సార్, మేమైతే చెప్పాలి. బంద్ చేసి నడుపుకోలేదు, విలేజ్ నడుపుకోలేదు కదా. బంద్ చేసి ఇది మాగనూరు మండలంలో అయ్యింది. వగ్వాట్ సిన్నింగ్ కాటన్ మిల్లుల పత్తి కొంటలేరు అని చెప్పేసి దాదాపుగా 45 నిమిషాల దాకా రోల మీదనే కూర్చున్నారు రైతులు. మొదట్లోనే నకిలీ విత్తనాలే, తర్వాత ఎరువులకు మందులకు పైసలు లేవాయే, తర్వాత పంటకు గిట్టుబాటు ధర లేదాయే, అసలు పంటే కొనుడు లేదాయే. ప్రభుత్వాలేమో ఓ దిక్కు రైతు పండుగలు చేయబట్టే ఏ వస్తువునైనా ఆ వస్తువు తయారు చేసిన వాళ్ళకు ఎంత రేటు పెట్టాలో ఉంటది, కానీ రైతులకు మాత్రం గది ఉండదు. కనీసం పంట కొనే దిక్కు కూడా మన తెలంగాణలో లేదంటే ఇక ఎంత ముద్దుగుందో చూడురి రైతు బతుకు. ఒక రైతుకే ఎందుకు వస్తాయి కావచ్చు గిసొంటి కష్టాలు? ఏ కంపెనీకి రావు, ఏ ఆఫీసుకు రావు. 55,000 కోట్లతోని రైతులను బాగు చేసినామని చెప్పుకుంటున్న రేవంత్ అన్న ఓ పారిగిడు చూడన్నా. మీకోసం వైరల్ న్యూస్లు పట్టుకొచ్చిన చూసేయండి. ఈ నడుమ సోషల్ మీడియాలో వైరల్ అవుతందుకు ఒక్కొక్క రకంగా తిప్పలవాడి వీడియోలు చేస్తూనే ఉంటారు. కానీ కొంతమంది ఏమో అలా సక్సెస్ అయితే, కొంతమంది ఏమో ఎంత కష్టపడ్డా, ఎంత వీడియోలు చేసినా, ఎన్ని వీడియోలు పోస్ట్ చేసినా కూడా లైకులు రావు, వ్యూస్ రావు, కామెంట్లు కూడా రావు. అయితే ఎంత కష్టపడ్డా లైకులు వస్తలేవు, వీడియోకు వ్యూస్ వస్తలేవు అని నారాజు పడేటోళ్ళు వాళ్ళైతే, కొంతమంది ఏదో ఒక సందర్భంలో అనుకోకుండా చేసినవి వాళ్ళకు తెలియకుండానే బగ్గా వైరల్ అయ్యి సోషల్ మీడియాలో గిరా తిరుగుతూనే ఉంటాయి. అయితే గసొంటిదే ఈ వీడియో అన్నట్టు. ఇగో ఈ అక్క చూస్తాను 2 పిల్లలతో కలిసి బాగా డ్యాన్స్ చేస్తుంది కదా. అనకాపల్లి జిల్లా కోటూరట్ల మండలం జల్లూరు గ్రామ జడ్పీహెచ్ఎస్ స్కూల్లో తల్లిదండ్రులు పంతులు ఆత్మీయ సమ్మేళనం పెట్టిండ్రట. గదేనులా పేరెంట్స్ కమిటీ మీటింగు. ఇక మీటింగ్ లాగి అక్క హాజరైంది అన్నట్టు. అయితే అక్క పక్క పొంటి డ్యాన్స్ చేసేటోళ్ళు ఆ అక్క బిడ్డలు అన్నట్టు, 2 కవల పిల్లలు. వాళ్ళు ఇదే బల్లె చదువుకుంటా ఇక పేరెంట్స్ కమిటీ మీటింగ్ నువ్వు కూడా రావాలమ్మా అంటే వచ్చి గా మీటింగ్లోకి డాన్స్ చేసింది అన్నట్టు. ముగ్గురు మంచిగా ట్రైనింగ్ తీసుకున్నట్టే ఒక్క స్టెప్ కూడా తప్పుకోకుండా ఎంత బ్రహ్మాండంగా ఎగురుతారు కదా. అక్క నీ పాదాలకు పాదాభివందనం అక్క. పెద్ద సెలబ్రిటీలు అనుకునే తల్లిదండ్రులే గిట్లా కలిసి డ్యాన్స్ చేయరు కావచ్చు. 2 బిడ్డలతో కలిసి అక్క కూడా చిన్న పిల్లలెక్క ఎంత ముద్దుగా డ్యాన్స్ చేసింది. ఇప్పటికైతే ఈ వీడియో సోషల్ మీడియా బాగానే వైరల్ అవుతుంది. కానీ మరి అచ్చిరాని వీడియోలకు, లత్తకోరు వీడియోలకు లక్షల లైకులు కొట్టే సోషల్ మీడియా ప్రేక్షకులు ఈ వీడియోకు ఎన్ని కోట్ల వ్యూస్ తెప్పిస్తారో, ఎన్ని లక్షల లైకులు కొడతారో చూడాలి మరి. ఇవి ఇయాల్టి ముచ్చట్లు. రేపటి బరాబర్ ముచ్చట్లల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండు BRK న్యూస్ తెలుగు. రేపు మళ్ళొత్తా.